మరో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మధ్యతరగతి ప్రజలు మళ్లీ మోసపోయారు. సొంతిల్లు కట్టుకోవడం కోసం ఎంతో ఆశతో కడుపు కట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టాను. ఎండీని అరెస్ట్ చేయాలి. పబ్లిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నా డబ్బులు చిట్ ఫండ్ సార్ 500 కోట్లు. నా డబ్బులు 15 రోజుల్లో ఇప్పించు. ఐ వాంట్ దట్ అమౌంట్ విత్ ఇన్ 10 days హియర్. 7 రోజుల్లో వాడు కాజేసిన డబ్బులు నా ముందు ఉండాలి. ఓకే సార్, ఓకే. హలో, అవునండి. ఎందుకు, ఎప్పుడు, ఏమైంది? నువ్వు దూరంగా వెళ్ళు. హలో డాక్టర్, మా ఆవిడకి మ్యారేజ్ ఎన్నాళ్ళైంది? 5 months అయింది డాక్టర్. తనకి 3 months. తనకు మాత్రం 3 months అయింది డాక్టర్. తనకు కూడా 3 months. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఓకే. హలో రే సత్యన్, నేను రా కేరళలో ఉన్నాను. అక్కడ పెద్ద చెట్టు ఉందిట. దాని ప్రతి కొమ్మకి 1 గంట వేలాడి గట్టి ఉంటుంటా. టంగును కొట్టారనుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంటా. ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్. నువ్వు త్వరగా రా నాన్న. నేను ఇప్పుడు రానురా. మనవుడు పుట్టే టైంకి వాడిని చూస్తాను రా. సరే నీ ఇష్టం. కమ్ లెట్స్ గో. థాంక్యూ డాక్టర్. హలో హలో హలో, అది నారుమండి. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. గతంలో ఇలా జరిగిన వీళ్ళ కథ ప్రస్తుతం భరత్ శిల్పలతో ఎలా లింక్ అయిందో చూద్దామా? ఈ నిరాహార దీక్ష ఇంకా ఎంతకాలం చేస్తావు? వాడెవడో మాకు తెలీదు. తెలిస్తే మీ నాన్నగారు షూట్ చేసి పారేసేవారు. నీ రూట్ మారుతుందని గెస్ చేసే కమ్యూనికేషన్స్ అని కట్ చేశాను. నువ్వెన్ని వెధవేషాలు వేసినా ఈ పెళ్లి జరుగుతుంది. అమెరికా వెళ్ళిపోతావు. పిచ్చి మమ్మీ, పిచ్చి మమ్మీ, నిన్ను చూడాలరా. హలో హలో, ఆగే. నువ్వు ఎలక్ట్రీషియన్ దానా? నువ్వే? అవును. నాకు అవన్నీ తెలియదు. నువ్వు వస్తావా రావా? హలో, ఆగే. నువ్వు ప్లంబర్ వాడదానా? వాడదా? పైప్ రిపేర్. ఇంకా చాలా ఆపరా. 56 బకెట్లు అయ్యాయి. ఒక 50 రూపాయలు వాళ్ళ సర్వెంట్కి ఇచ్చి తనకి ఏమైందో నాకు ఫోన్ చేయించొచ్చు కదా. నేను లవ్ లో ఓడిపోతే నేను ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఉండాలంటే మన సురేష్ ఎక్కడ ఉంటాడా? వెల్కమ్ టు గోరాలు అగోరాలు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఓ చిట్టి కథ. రోషి కుట్టి కథ. రోషి పుట్టింది కాశీ. తనంటే ఊర్లో అందరికీ క్రేజీ. ఒకరోజు వాళ్ళమ్మా నాన్న ఊరెళ్ళారు. రోషి ఇంట్లో ఒక్కటే ఉంది. ఆ సమయం చూసి రాబోయే అపాయం తెలియని రోషి ఆ తలుపు తెరిచింది. అప్పుడక్కడ ఆఫ్టర్ ద బ్యాక్. ఓకే కదన్నా? ఓకే పక్క. హాయ్ రా. హాయ్. ఇండియాలో వచ్చారు? నీతో కొంచెం పని పడింది. చెప్పు. సరే యాపిల్. మాట్లాడినప్పుడు తెస్తామంటే వెళ్ళు. సరే తీసుకోరా. an apple a day keeps doctor away. నన్ను చూసేది లేడీ డాక్టర్. సరే, నువ్వేంటి అమృతాంజనం రుద్దుతున్నావు? బాగా హెడేక్ రా. అమృతాంజన్ బాటిల్ కొని రుద్దమన్నారు. రేయ్, నువ్వేంట్రా వచ్చినప్పటి నుంచి వచ్చిన దిగులుగా ఉన్నావు? నాకు హెల్ప్ కావాలి. అందరికీ నమస్కారం సార్. ముందు మీరు టెర్రరిస్ట్ ని పట్టుకున్నందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. దట్స్ మై డ్యూటీ. సార్, ఆ టెర్రరిస్ట్ ని ఎలా పట్టుకున్నారు సార్? ప్లానింగ్ అంటే మై బెటర్ ఆఫ్. ఓ శారదా. సార్, పిల్లలు లేరా? ఉంది. మరీ అంత చిన్న పిల్ల కాదు, కొంచెం పెద్ద పిల్ల. పేరు శిల్ప. సార్, ఆ మేడం కూడా వస్తే బాగుంటుంది సార్. తను లేదు, షాపింగ్కి వెళ్ళింది. ఇది పెద్ద ముద్రే. ఆల్రెడీ వచ్చిన తర్వాత నీకు ఇస్తాను. మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. ఓహో, ఈ టెర్రరిస్టుల్ని అణిచివేయడం ఎలా సార్? ఈ తీవ్రవాదం అనేది మన వెంట్రుకలు గోరు లాంటిది. కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రంజాన్ అనే పదంలో రామ్ ఉన్నాడు సార్. దీపావళిలో అలీ ఉన్నాడు. మంచి మెసేజ్ చెప్తున్నాడు. చూసావు ఈ సన్నాసిని? తన్నే అంటే. సారీ.
ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ లో ఏ ఒక్క కలర్ లేకపోయినా నేషనల్ ఫ్లాగ్ వద్దా? వామో ఎవరు చెప్పిన మెసేజ్ చెప్పేశారు? చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టండి అయ్యా. సూపర్ సార్, ఆశ్చర్యం సార్. భలే, 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 భలే. ఎవరు అది ఫీల్డ్ లో ఏంటయ్యా ఇది? సార్ మీ సర్వెంట్ సార్ ఫీల్డ్ లోకి వచ్చేసారు, డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఎంత మంది ఉన్నారో ఏం చేస్తారో. గోకుల్ నువ్వు వెళ్ళి ఇంకా ఎంత మంది ఉన్నారో బాగా వెతికి చూడు. తారా వచ్చి టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానే అని అడుగు. నువ్వు టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానా? అయితే వీడు కాదు. యు ఆర్ వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. గోకుల్ ఆల్ క్లియర్. మరి స్టార్ట్ చేద్దామా? పై రూమ్ కి ఎలా ఈ వెళ్ళాలి? తీవ్రవాదం అనేది కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. యాక్చువల్ గా జాతి మతాలు మనుషుల్లో కట్ 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 కట్. ఏమైంది ఇప్పుడు? సౌండ్ ప్రాబ్లం. ఏంటయ్యా ఇది? సారీ సార్, మీ దగ్గర ఆడియో కేబుల్ ఏదైనా దొరుకుతుందా? ఆడియో కేబుల్ పైన రూమ్ లో పైన ఓకే సార్. ఏమండి అక్కడ పైన ఉంది కదే. ఈ లోపలే వస్తా. నేను వెళ్ళి కేబుల్ తీసుకుని కనెక్షన్ ఇచ్చేస్తా. ఈ రూమా ఆ రూమా ఏదో ఒక రూమ్ తెరిచి చూస్తాం. ఎక్కడికి? బాత్రూమ్. బాత్రూమా? అటు వెళ్ళాడు తిరిగారనుకో, అక్కడ వంటగది ఉంది, దాని పక్కనే బాత్రూమ్ ఉంది, వెళ్ళండి సరేనా? అయ్యో సేమ్ సేమ్ పపీస్. రంజాన్ లో రాముంది ఉందండి. దీపావళిలో దీపావళి. అలి ఉంది అవునవును. మైక్ ముక్కులో పెడతాడు ఇడియట్. ఫేస్ కనపడాలి కదా. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే ఇంటర్వ్యూ ఓకే. ఆడియో ప్రాబ్లం. వినిపించండి సార్. ఓకే పక్కా సార్. ఓకే. వస్తా సార్. సరే ఓకే. జంప్. యూత్ కదా, కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు. నువ్వు కూడా ఈ మధ్య కొంచెం ఫాస్ట్ గానే ఉంటున్నావు. పొండి. అమ్మాయి గారు భోజనం. ఇదేంటి? టు యూ ఫ్రమ్ మీ. ఫోన్ లేదు, నెట్ లేదు, కాంటాక్ట్ చేయడానికి ఏ దారి లేదు. అయినా నేను నిన్ను వదిలిపెట్టానుగా. రేపు ఉదయం 4:30కి నేను వస్తాను. ఇండియన్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ అయ్యి ఇంగ్లాండ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాం. ఓ 6 నెలల్లో బిడ్డ పుడతాడు. ఆ తర్వాత ఇండియా వచ్చేద్దాం. చెప్పడం మర్చిపోయాను, మంచి విషయానికి వెళ్తున్నావు. దయచేసి రేపైనా స్నానం చేసిరా. ఉచ్చే 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 ఉచ్చాకే ఉచ్చే ఉచ్చాకే ఉచ్చే ఉచ్చాకే 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 ఉచ్చే. మమ్మీ డాడీ ఒకేసి రాయే, లేచిపోదాం ఒప్పేసుకోయే. అమ్మ నాన్న తిడతారు నన్ను, నిన్ను నమ్మి రాలేను నేను. ఏదో ఒకటి మిస్ అయితేనే మిస్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటదే. పోరా పోరా ఏముందని ఊళ్ళు ఏలే ఉద్యోగమా. సూర్యుడేమో నువ్వు తిరిగే భూమే నేను, ఇంకా ఎంత కాలం తిరగాలేని చుట్టూ. అయ్యో పాపం అంటే ఎలుసైపోతానేమో, కనుకే ఎల్లాకాలం తిరగాలి నా చుట్టూ. మమ్మీ డాడీ ఒకేసి రాయే, లేచిపోదాం ఒప్పేసుకోయే. అమ్మ నాన్న తిడతారు నన్ను. హలో దీపికా, పడుకునే ఉన్నారా? ఇంకా పడుకునే ఉన్నారా? ఇలా మైసూరు వెళ్దాం వస్తావా? పెద్ద ప్యాలెస్ ఉన్నది చూస్తావా? ఇద్దరు పిల్లల్ని కందామా, ఇక అక్కడే సెటిల్ అవుదామా? నీకేమో కన్నడం రాదాయే, మరి తెలుగొస్తే అక్కడ సరిపోతే. కోలెడన్ని బుక్స్ కొని ఒక నెల రోజుల్లోనే రెడీ. తెలుగు మాటల్లో సున్నాలే పేసి అప్పా గిప్ప అంటే కన్నడ భాషే అల్లే. మమ్మీ డాడీ ఒకేసి రాయే, ఎడకైనా లేచి లేచి పోదామే. మలయాళ దేశం పోదామా, అరే మన బారు చేపలు పడదామా.
హాయిగా పెట్టాలి నీ జడలో కొంచెం కనిపిస్తే చాలు సరే జాకెట్టు లేని కోకట్టుకొస్తే లోతట్టు ప్రాంతాల్లో కూడా పెట్టి పోతాము మమ్మీ డాడీ ఒకేసి రాయే లేచిపోదాం ఒప్పేసుకోయే అమ్మ నాన్న తిడతారు నన్ను నిన్ను నమ్మి రాలేను పోరాలే ఏదో ఒకటి మిస్ అయితేనే మిస్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటదే పోరా పోరా ఏముందని ఊళ్ళు ఏలే బుజ్జోకమ్మా సూర్యుడేమో నువ్వు తిరిగే భూమే నేను ఇంకా ఎంత కాలం తిరగాలేని చుట్టూ అవును కోటు గోలైటు కనుకే నీకే డౌటు నచ్చకపోతే నీతో పాడను గడువెట్టు ఇదిగో అన్నయ్య, గోల్డ్ చైన్. నేను ఇక్కడున్నారా? కొంచెం పొద్దుగా బాగుంటాను. ఏమయ్యా వీళ్ళ బీచ్ రోడ్ విల్లాకి రేట్ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉంటుంది సార్. 1 కోటి? అది కంపెనీ లోన్ ఇచ్చిందండి ఏమయ్యా వీళ్ళ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది సార్. 100 మందిలో ఎంతమందికి లోన్ ఇచ్చారు? ఇవిడికొక్కరికే సార్. అంటే మేడంలో ఏదో స్పెషాలిటీ ఉంది. కొంచెం పద్ధతిగా మాట్లాడండి. మీరు పద్ధతి లేని పని చేస్తే అది పద్ధతి,